వరంగల్‌కు అఘోరి అంటే 2 తెలుగు రాష్ట్రాలకు హాట్ టాపిక్‌గా ఉన్నటువంటి అఘోరి నిన్న వరంగల్‌కి రావడం జరిగింది. వరంగల్‌లోని షమన్‌పేట దగ్గర ఉన్న ఒక శ్మశాన వాటికలో తను ఉన్నట్టుగా మాకు సమాచారం రావడంతోని మేము ఇప్పటివరకు తనని ఫిజికల్‌గా కలవలేదు. ఫోన్‌లో మాట్లాడడం జరిగింది. గతంలో జెండర్ బేస్డ్ ఇష్యూ జరుగుతున్నప్పుడు తన గురించి మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తన విషయం తెలుసుకుందామన్న ఉద్దేశంతో నిన్న వెళ్ళడం జరిగింది. కానీ తను ఏంటిదంటే ఒక 5 డేస్ తనకి మాట్లాడను. నేను దీక్షలో ఉన్నానని మాకు సైగల రూపంలో చెప్పారు కాబట్టి మేము తనతోనైతే ఏం మాట్లాడలేకపోయాము. అంటే మా వర్షన్ చెప్పాము కానీ తన వర్షన్ ఏం మేము తెలుసుకోవడానికి అవకాశం అయితే దొరకలేదు. ఇక్కడ వరంగల్‌లో ఇబ్బంది జరుగుతున్నప్పుడు, వరంగల్‌లో ఈ సమస్య ఉన్నప్పుడు మనం వెళ్ళాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందన్న ఉద్దేశంతోని మేము వెళ్ళాము. తనకి 2 కోణంలో ఆలోచించాము. ఇక్కడ అంటే సమాజం కొంతమంది భయపడుతున్నారని కొన్ని ఫోన్స్ రావడం, అట్లాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పడము. అట్ ది సేమ్ టైమ్ అఘోరికి కూడా కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము వెళ్ళి ఏమన్నా మాట్లాడగలుగుతామా అన్న కోణంలో వెళ్ళాము. కానీ అక్కడ తనేం మాట్లాడలేదు. కానీ మేమైతే చెప్పే ప్రయత్నం చేసాము తనకి. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు అఘోరి అనే అంశము తెర మీదకి వచ్చిన తర్వాత ఈ 2 రాష్ట్రాలల్లో చాలా పెద్ద సంచలనాలు జరుగుతున్నాయి. ఏదో ఒక రోజు ఏదో ఒక సంఘటనతోనే అఘోరిని అంటే అది ఒక రకంగా అఘోరికి ఫిజికల్‌గా, మెంటల్‌గా టార్చర్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా అవుతున్నాయి కాబట్టి మేము తనకి అదే చెప్పాము. అసలు ఈ అఘోరి వ్యవస్థ ఏంటిదన్నది మాకు తెలియదు. మధ్యలో నీకు ఒక ట్రాన్స్‌జెండర్ అనే ఒక ట్యాగ్ తగిలేయడం వల్ల మేము మధ్యలోకి వచ్చి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు నిన్ను అడుగుతున్నాము. ఇప్పటికైనా సరే ఇష్యూ పెద్దగా అవుతుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతున్నాయి. నీ వే ఆఫ్ స్టైల్ అంటే నువ్వు మాట్లాడే స్టైల్ కొంచెం మా పద్ధతి కొంచెం బాగలేక నువ్వు మంచి ఉద్దేశంతోనే వచ్చి ఉంటావు. తెలుగు రాష్ట్రాల్లో ఏదో సనాతన ధర్మం కోసమని వచ్చున్నావు కానీ నువ్వు అంటే పోతున్న పద్ధతి సరిగ్గా లేక చాలామంది నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అంత నెగిటివ్‌గా వస్తుంది కాబట్టి కొద్ది రోజుల వరకు నువ్వు ఎక్కడైనా నీకు రెస్పెక్ట్ దొరికే కాడ, నీకు ప్రశాంతత ఉండే దగ్గర మీ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఉండి మళ్ళీ టైం చూసుకొని అనుకూల టైంలో వచ్చి నువ్వేం చేయాలనుకుంటున్నావో ఆ టైంలో ఈ రాష్ట్రాలకు వచ్చేసి నీ పని చేస్తే బాగుంటుందేమో. ఇప్పుడున్న పరిస్థితులు బాగలేవని తనకి చెప్పాము. బట్ తను విన్నది కానీ ఆమె ఆచరిస్తుందా, ఏం చేస్తుందా మాకైతే తెలియదు. ఇంకోటి మేము ఆమె కొంచెము ప్రభుత్వాలను కూడా ముఖ్యమంత్రులను, మంత్రులను దూషించడం అలాంటివి కూడా జరుగుతున్నప్పుడు మేము తనకు ఆ విషయాన్ని కూడా చెప్పాము. నువ్వు ప్రభుత్వాలను దూషిస్తున్నావు, మంత్రులను, ముఖ్యమంత్రులను మాట్లాడుతున్నావు, టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతున్నావు. అది కూడా ప్రాబ్లం అవుతుంది. అలాంటి మాటలు జారకుండా ఉంటే నీ పని చేసుకోవడానికి ఇలాంటి ప్రతి ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీ పని ద్వారా సమాధానం చెప్తే బాగుంటుందేమో అని మేము తనకి చెప్పడం జరిగింది. ఈ విషయాలైతే తనైతే విన్నది, తను పాటిస్తుందా లేదా తెలియదు. కానీ మేము కూడా సొసైటీకి కానివ్వండి, ప్రభుత్వాలకు కానివ్వండి, మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. అఘోరి వ్యవస్థ ఏంటిదన్నది మన తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నాం కాబట్టి తన పద్ధతి అనేది మనకు కొంచెం వ్యతిరేకంగా కనపడుతున్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి చాలామంది తనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నాయి కాబట్టి నేను ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. తను అసలు ఏ ఉద్దేశంతోనే మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చింది, అసలు తను ఏం చెయ్యాలనుకుంటుంది అనేది ఎవరైనా అఘోరి వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళతోని లేదా స్వామీజీలతోని కానివ్వండి లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైనా అధికారులతోని పూర్తి స్థాయిలో చర్చించి తనకు ఏమి కావాలన్న కోణంలో అతను ఒక పరిష్కారం చేస్తే బాగుంటుంది. ఈ దాడులు, ప్రతి దాడులు, ఈ గొడవలు, న్యూసెన్స్ అనేది ఆగిపోతుందేమో అనేది నా ఆలోచన. అది ప్రభుత్వం ఆలోచించాలని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం సొసైటీ కూడా మనము భక్తితో కొలిసే వాళ్ళు కూడా ఉన్నారు, తనను చూసి భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. 2 కోణాలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి మనము తన పని తను చేసుకొనిస్తే మనకు పెద్దగా ఇబ్బంది కలగదేమో. ఇప్పుడు తను శ్మశాన వాటికలో వెళ్ళింది, ఏదో చేస్తుంది అనగానే మనం దాన్ని ఏదో హైలైట్ చేసి గుంపులుగా వెళ్ళి చూడడము, దాన్ని చూసి భయపడడం లేదా తప్పుగా చెప్పడము, లేదా మన మీడియా వాళ్ళ సోషల్ మీడియాలో ఏదో హైలైట్ అవుతుందని మనం అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ కాకుండా తన పని తను చేసుకొనిస్తే ఆ తర్వాత తనకి ఏం చేస్తుందో చేసుకొని తన పని తను వెళ్ళిపోతుందేమో అనేది కూడా నా ఆలోచన. ఇట్లాగే నేను అఘోరికి కూడా నేను ఒక విషయాన్ని చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను మన మీడియా ద్వారా. ఇప్పుడు నువ్వు ఒక మంచి ఉద్దేశంతోనే వచ్చి ఉంటావు. నీ సనాతన ధర్మము, హిందుత్వం అనే పదాలు వాడుతున్నావు, మతపరమైన అంశాలకు సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుతుంది కాబట్టి ఇవన్నీ ఒకవేళ నువ్వు మంచి ఉద్దేశంతోనే వచ్చి ఉంటే నీ పనిని సక్రమమైన దారిలో, సక్రమమైన పద్ధతిలో తీసుకెళ్ళు. కానీ ఇలాంటి ప్రతి మీడియాకు, ప్రతి క్వశ్చన్కు నువ్వు ఆన్సర్ చేస్తూ, ఆ కాంట్రవర్సీగా మాట్లాడుతూ
పోలీసుల మీద, సమాజం మీద నువ్వు కొంచెం అగ్రెసివ్‌గా ఉండడం కాకుండా నీ వేను ప్రశాంతంగా తీసుకెళ్తే నీకు ఇంకా గౌరవం పెరుగుతుందని నేను ఆ అఘోరికి కూడా తెలియజేసుకుంటున్నాను.